ఈ మధ్య కాలంలో సైబర్ క్రిమినల్స్ పెట్టరేగిపోయారు. ఇప్పటిదాకా మనకు సంబంధించిన ఐడీలని టచ్ చేసి ఏదైనా లింకులు పంపించి ఆ లింకులు క్లిక్ చేస్తే అప్పుడు మన అకౌంట్లకు సంబంధించి హ్యాక్ చేసుకోవడం ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్స్లో కూడా కొన్ని ప్రోటోకాల్స్ తీసుకొచ్చారు. వితౌట్ ఓటీపీ లేకుండా చేస్తున్నారు. దీంతో వీళ్ళు కోరుకున్నట్టు జరగకపోయేటప్పటికి సెకండ్ ఫేజ్లో మనకి లింక్ పంపించి ఆ తర్వాత ఓటీపీ అడిగేటటువంటి సిస్టమ్ అదేదో వ్యాపారం పేరుతోనో వీటితో చేసుకొచ్చారు. ఈ విషయాలు బయటపడ్డాక ప్రజలు కొంచెం అలర్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏకంగా కొత్త కాన్సెప్ట్ బిగిన్ చేసేశారు. డైరెక్ట్గా మా అరెస్ట్ వారెంట్లోనే మీ పేరున లేకపోతే సో అండ్ సో ఉంది మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామంటూ సైబర్ నేరగాళ్ళు నేరుగా సమన్స్ పంపిస్తున్నామని చెప్పి ఏకంగా పోలీస్ యూనిఫాముల్లో విదేశాల తరపున కస్టమ్స్ అనినో ఇట్లాంటి పేరుతో నేరుగా ప్రజల నుండి డబ్బులు దోచేయడం బిగిన్ చేశారు. క్రమక్రమంగా ఏదైతే నిన్న తాజాగా పారిశ్రామికవేత్తని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతోనే బురిడి కొట్టించినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. అడుగులు కథ మారుతోంది. సైబర్ క్రైమ్స్ విషయంలో వ్యవస్థలు పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది.